హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి పిండితో ఇన్స్టెంట్గా లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. టేస్టీ అండ్ హెల్దీ రాగి పిండి లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. దానికోసం 2 కప్పులు రాగి పిండి తీసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇప్పుడు దీంట్లో 2 కప్పులు రాగి పిండి వేసుకుందాం. మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయితే మంచి వాసన వస్తుందండి, అంతవరకు ఫ్రై చేసుకోండి. కొబ్బరి ఇష్టపడే వాళ్ళైతే కొబ్బరి తురుము ఒక 1/2 కప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. దీంట్లోనే అది కూడా చాలా బాగుంటుందండి తినేటప్పుడు, పంట కింద తగులుతూ. నేనైతే వేయట్లేదు. ఇది ఫ్రై అయిపోయింది. ఇది ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం బాదం పప్పు, జీడిపప్పు వేసుకుంటున్నాను. బాదం పప్పు కట్ చేసి వేసుకున్నాను. వీటికి బదులుగా మీరు పల్లీలైనా వేసుకోవచ్చండి. పల్లీలు, ఎండు ద్రాక్ష ఉంటుంది కదా, అవి వేసి ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీన్ని రాగి పిండి వేసుకున్నాం కదా, దాంట్లోనే వేసేసుకుందాం. నెయ్యితో సహా మొత్తం వేసేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని మనం ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. హాఫ్ కప్పు వాటర్ వేసుకుంటున్నాను. నేను దీన్ని పాకం అంతా పట్టట్లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. ఎందుకంటే దీనికి పలకలు ఉంటాయి కదా, అవి వడకట్టేసుకోవడానికి నేను ఇలా కరిగించేసుకున్నాను. మీరు పాకం పట్టి చేసుకోవాలనుకుంటే లేత పాకం ఉంటుంది కదా, అలా చేసుకోండి. చూడండి, బెల్లం అంతా కరిగిపోయింది. స్టవ్ ఆపేసుకున్నా. రాగి పిండి ఉంది కదా, దాంట్లోనే వేసేసుకుంటున్నాను. మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకా కొంచెం వేసుకోండి బెల్లం. ఇదంతా ఒకసారి కలిపేసుకుందాం. ఇలా బాగా మొత్తం కలిపేసుకోండి. ఇది బాగా వేడిగా ఉందండి, కొంచెం చల్లారిన తర్వాత లడ్డూలు కట్టేసుకుందాం. పూర్తిగా చల్లారితే లడ్డూలు రావండి, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు కట్టుకుందాం. ఒక 4 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. చేతికి నెయ్యి రాసేసుకొని కొంచెం కొంచెంగా తీసుకొని లడ్డూలాగా కట్టేసుకుందామండి.
మీకు ఇలా లడ్డులాగా రాకపోతే ఏం చేస్తారంటే నెయ్యి ఉంటుంది కదా, అది కొంచెం వేడి చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి కలుపుకొని కట్టుకోవచ్చు. లేదంటే వేడి నీళ్ళు ఉంటాయి కదా, అవి కొంచెం వేసుకొని కలుపుకొని ఇలా ఉండలు కట్టేసుకోవచ్చు అండి, చక్కగా వచ్చేస్తాయి. దీంట్లో ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసుకోండి, అది మిస్ అయింది చూపించడం. చూడండి, రాగిపిండితో ఇన్స్టెంట్గా లడ్డులు రెడీ అయిపోయాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీటిని ఒక వారం రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చండి. చూడండి ఎంత చక్కగా వచ్చేసాయో. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ.